నన్నేమో ట్రాప్ చేసే బ్రెయిన్ ఈడో రకం మరి ఆడో రకం మరి ఈడు వాడు ఒక్కటైతే ఎన్నో రకం. ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూలో అయితే సౌండ్ అయితే చాలా మ్యూట్లో పెట్టాను. మీరు మొత్తం వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి, లేకపోతే టెలిగ్రామ్లో చూడండి, మీకు బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే దీనికి మీరు మీ యొక్క బ్రదర్ ఫోటో పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఫోటో పెట్టి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. డెఫినెట్లీ అయితే మీకైతే నచ్చుతున్న ఉద్దేశంతో చేసినా కాబట్టి నచ్చుతుంది. ఓకే, మీరు ఎవరైనా ఫొటోస్ అయితే పెట్టుకొని చేసుకోండి. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా. గర్ల్స్ అయితే మీరు ఫ్రెండ్స్ ఫోటో అయితే పెట్టుకోవచ్చు. ఓకే, బాయ్స్ అయితే బ్రదర్ అండ్ మీరు బ్రదర్ ఫోటో అయినా ఫ్రెండ్స్ ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం కైన్మాస్టర్ యాప్ అయితే కావాలి కాబట్టి నేనైతే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మనము ఇలాంటి వీడియో ఎడిట్ చేయాలంటే మనకు కైన్మాస్టర్ ఇలాంటి యాపే ఉండాలి. మీకు మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎలాంటి వాటర్ మార్క్ అయితే రాదు. మీకు ఎడిటింగ్ చేయడానికి కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ కామెంట్ అయితే చూస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు డిస్క్రిప్షన్ నుంచి అయితే నేనైతే సాంగ్ బీట్ మార్క్ ప్రీసెట్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు కైన్మాస్టర్ ప్రీసెట్ ఉంటుంది, మీకు ఫస్టే ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. సరేనా, డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు పైన క్రియేటివ్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయకండి, ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తుంటారో మీరైతే ఏం చేయకండి, కింది స్క్రోల్ చేయండి. ఓకే, కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఫైల్ అని ఉంటుంది. ఇక్కడ మనకు కైన్ ఫైల్ అని. ఓకే, ఇందులోకి వెళ్తే మనము దీన్ని క్లిక్ చేస్తే మన యొక్క ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు డిస్క్రిప్షన్ నుంచి ఏదైతే మీరు ప్రీసెట్ డౌన్లోడ్ చేసుకుంటారో అది మినిమం 31 MB అయితే ఉంటుంది. బీట్ మార్క్ బై RCM 3rd September అని ఉంటుంది కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకుంటే మన యొక్క కైన్మాస్టర్ యాప్లో అయితే ఇంపోర్ట్ అవుతుంది. అది డైరెక్ట్గా అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇంకోటి కూడా చెప్పాలి మీకు, నేను ఈ వీడియోకి నేను ఏదైతే ఫొటోస్కి గ్రాఫిక్స్ అనేది యూజ్ చేసినానో ఆ గ్రాఫిక్స్ కూడా మీకైతే చూపిస్తుంది. ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తుంటారో మీరైతే డౌన్లోడ్ అవ్వాలని సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్ని గ్రాఫిక్స్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. ఓకే, నేను ఆటోమేటిక్గా అయితే ఫస్టే యాడ్ చేసుకున్నాను కాబట్టి మీరు గ్రాఫిక్స్ అనేది అన్నీ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సరేనా, ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే ఉంటుంది. నేను ఫొటోస్ కూడా అలాగే అయితే పెట్టాను. ఓకే, మీరు చాలామంది ఫొటోస్ కూడా పెట్టానని అన్నారు కాబట్టి ఫొటోస్ అయితే పెట్టాను. మీరు రీప్లేస్ చేసినప్పుడు మీకు 100% ప్రాబ్లం అవుతుంది. మీకు బ్లాక్ కలర్ ఉంటే చాలా బాగా అయితే ఉండదు. కానీ చాలామంది మనకు 2-3 సబ్స్క్రైబర్ మీరు బ్లాక్ కలర్ వద్దు మాకు ఫొటోసే పెట్టానని అన్నారు కాబట్టి ఫొటోస్ అయితే పెట్టాను, మీ చాయిస్ అది. ఓకే, ఇక్కడ చూడండి నేను ఆటోమేటిక్గా అయితే గ్రాఫిక్స్ అనేది యాడ్ చేసుకున్నా. మీకు ఇక్కడ చేంజ్ చేసుకోవాలని అనిపిస్తే మీరు గ్రాఫిక్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇవే చాలా బాగా అయితే సెట్ అయింది కాబట్టి మీరు ఇదే అయితే యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది రీప్లేస్ అయితే చాలామందికి తెలుసు. ఓకే, తెలియని వాళ్ళ మీకోసం అయితే ఒక ఫోటో అయితే రీప్లేస్ అయితే చేసి చూపిస్తాం మీకు. ఓకే, ఇక్కడ మనకు ఏదైతే ఫోటో ఉందో ఇక్కడ మనకు రామ్ చరణ్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ముందే చెప్పాను, మీ బ్రదర్ ఫోటో అయినా మీ బ్రదర్స్ ఫొటోస్ అయినా యాడ్ అయితే చేసుకోవచ్చు, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. ఈ మ్యూజిక్ అనేది రెండు దానికి మనకు చాలా అంటే చాలా సింక్ అయితే అవుతుంది కాబట్టి మీరు యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ నేనైతే ఫోటో అయితే రీప్లేస్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు రామ్ చరణ్ సార్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన మనకు మీడియా సింబల్ ఉందా, ఓకే దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా అయితే ఇక్కడ ప్రభాస్ సార్ ఫోటో అయితే రీప్లేస్ చేసి మీకు అయితే చూపిస్తా. ఇక్కడ చూడండి మనకు, ఓకే ఇక్కడ చూస్తున్నా కదా మనకు ప్రభాస్ సార్ ఫోటో అయితే రీప్లేస్ అయితే అయింది. ఓకే, ఇక్కడ మనకు మళ్ళీ ఎన్టీఆర్ సార్ ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో కూడా రీప్లేస్ అయితే చేసి మీకు అయితే చూపిస్తా. ఇక్కడ చూడండి మనకు, ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో కూడా మనకు రీప్లేస్ అయితే అయింది. మీకు ఎన్ని ఫొటోస్ అయితే కావాలో అన్ని ఫొటోస్ అయితే మీరైతే ఇక్కడ నుంచి టోటల్ ఫోటో అయితే రీప్లేస్ అయితే చేసుకోండి. మీ ఫోటో కానీ మీ బ్రదర్ ఫోటో కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఫోటో కానీ యూజ్ చేయండి, చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, ఆల్రెడీ గ్రాఫిక్స్ అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయకండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లో వచ్చేయాలి. స్టార్టింగ్లో ఇక్కడ మీ యొక్క లోగో మాత్రం కంపల్సరీ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలని నేనైతే ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ లింక్ అయితే ఉంటుంది లోగో వీడియో అని. ఆ వీడియో చూసి మీరైతే ఇలాంటి నేమ్తో మీరు కూడా క్రియేట్ చేసుకోండి. ఓకే, ఈ లోగో ప్లేస్లో మీ యొక్క లోగో అయితే పెట్టుకోండి. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరైతే ఇక్కడ మనకు స్టార్టింగ్లో మనకు ఒక బ్లాక్ కలర్ ఉందా దాంతో సెలెక్ట్ చేసుకోండి. పైన మనకు మీడియా ఐకాన్ ఉందా దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అంటే మీకు డిస్క్రిప్షన్లో మీరు స్టార్టింగ్లో ఏదైతే లిరిక్స్ చూసారో ఆ లిరిక్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు. ఆ లిరిక్స్ అయితే మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకు 5 సెకండ్ లిరిక్స్ అయితే ఉంటుంది కాబట్టి దాన్ని మీరు క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ లిరిక్స్ కూడా మనకు రీప్లేస్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మనకు రీప్లేస్ అయితే అయింది, చాలా బాగా అయితే ఉండదు, మనకు ఆటోమేటిక్గా రీప్లేస్ అయితే అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లో వచ్చేయండి. ఓకే,
వీడియో స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకోటి ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకు ఒక ఫ్లాష్ వీడియో అనేది ఇచ్చాను మీకు. ఆ ఫ్లాష్ వీడియో కూడా మీరు అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఫ్లాష్ వీడియో అయితే ఇలాగైతే ఉంటుంది, మీకు చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఈ ఫ్లాష్ వీడియో అయితే మీరైతే కంపల్సరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోని మనము పైన ఇక్కడ మనకు బాక్స్ ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు వైట్ బాక్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఈ ఫ్లాష్ వీడియో ఏదైతే ఉంటుందో మనకు స్క్రీన్ మొత్తం అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ చేసుకుంటే ఈ ఫ్లాష్ వీడియో అయితే చాలా బాగా అయితే యాడ్ అయితే అవుతుంది, మీకు చాలా అంటే చాలా బాగా అయితే సెట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో ఇంకో వీడియో కూడా ఇచ్చాను కాబట్టి పార్టికల్ ఎఫెక్ట్ వీడియో అయితే ఇచ్చాను మీకు. ఆ వీడియో కూడా మీరైతే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడు మనకు ఈ వీడియో అయితే ఉండదు కాబట్టి ఈ వీడియోని మీరైతే ఇలాగైతే జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత కింద మనకు బ్లెండింగ్లోకి వెళ్ళి మళ్ళీ స్క్రీన్ చేసుకుంటే మనకు ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. మీకు ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తాను. ఈ ఫ్లాష్ ఎఫెక్ట్ వీడియో కానీ పార్టికల్ వీడియో కానీ చాలా బాగా అయితే సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు చాలా బాగా అయితే సెట్ అయింది. మీరు కంపల్సరీ ఫ్లాష్ వీడియో కూడా యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఫ్లాష్ వీడియో వస్తే మనకు ఇంకా లుకింగ్ అయితే బాగుంటుంది కాబట్టి యాడ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. ఓకే, ఇలాగైతే టోటల్ అయితే యాడ్ అయితే చేసిన తర్వాత పైన మనకు ఆటోమేటిక్గా అయితే షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరైతే మంచి క్వాలిటీ మీ మొబైల్ ఎంతైతే సపోర్ట్ చేస్తుందో అంత క్వాలిటీలో మీరైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.